హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. సహజంగా తోటి కోడళ్ళు అంటే ఒకే ఇంటికి చెందిన కోడళ్లను తోటి కోడళ్ళు అంటారు. వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఒకే చోట ఒకే ఇంట్లో ఉండే వాళ్ళు సొంత అక్కా చెల్లెళ్ళుగా ఉండాలి. పేగుబంధం కాకపోయినా దేవుడు కలిపిన బంధంగా భావించి కలిసిమెలిసి ఉండాలి. కొందరు ఇళ్లలో ఇప్పటికీ ఇలానే కలిసిమెలిసి జీవిస్తున్నారు. కానీ కొన్ని ఇళ్లల్లో మాత్రం బద్ధశత్రువులా కొట్టుకు చస్తున్నారు. ఈర్ష్యలు, పగలు, ప్రతీకారాలతో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వారి గురించే ఈ వీడియో. అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ వీడియో చూసి కాస్తైనా మారతారని ఆశిస్తూ వీడియోను మొదలు పెడదాం. తోటి కోడళ్ళు అక్కా చెల్లెలుగా ఉండేది పోయి శత్రువుల్లా ఎందుకు మారుతున్నారు? వీరి మధ్య అంత పెద్ద పెద్ద సమస్యలు ఏముంటాయో తెలుసుకుందాం. ఒకే ఇంట్లో ఉంటూ ఒకరి మీద ఒకరు చాడీళ్లు చెప్పుకుంటూ బ్రతికేస్తుంటారు. ఒక ఇంట్లో ఇద్దరు తోటి కోడళ్ళు ఉన్నారనుకోండి, వాళ్లకు పెళ్ళైన కొత్తలో బాగానే కలిసిమెలిసి సొంత అక్కా చెల్లెలుగా ఉంటారు. రాను రాను ఒకరి మీద ఒకరు ఈర్ష్యలు, పగలు ఎక్కువై ఒకరంటే ఒకరికి పడకుండా పోతుంది. దీనికి కారణం పాత పడే కొద్దీ విసుగు చెంది ఇలా మారుతుంటారు. ఒకరు మంచి చీర కట్టినా ఓర్వలేరు, నగలు పెట్టినా ఓర్వలేరు. దానికన్నా అన్నింటిలో నేనే మంచిగా ఉండాలి, అందరూ నన్నే పొగడాలి, నా మాటే వినాలి అని అనుకుంటారు. అత్తామామలు నా పిల్లలనే గారాబం చేయాలి, నా పిల్లలకే అన్నీ తెచ్చిపెట్టాలి అని ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. పిల్లలు చదువుల్లో హుషారుగా ఉన్నా ఓర్వలేరు. పక్కింటి వాళ్లకు, ఎదురింటి వాళ్లకు ఉన్నవి లేనివి అన్నీ జోడించి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటుంటారు. ఆ విన్న పక్కింటి వాళ్ళు ఊరుకుంటారా? ఆమెది ఈమెకి, ఈమెది ఆమెకి ఇంకొన్ని జోడించి గొడవలు పెడుతుంటారు. ఇలా వాళ్ళు గొడవలు పడుతుంటే పక్కింట్లోని వాళ్ళు పండగ చేసుకుంటారు. తోటి కోడళ్ళు మాత్రమే గొడవలు పడకుండా తమ భర్తలను కూడా గొడవల్లోకి లాగుతారు. నీ తమ్ముని భార్య ఇలా, నీ అన్న భార్య అలా అని చెప్పి వారి మీద చెడు అభిప్రాయాన్ని కలిగిస్తూ మంచిగా ఉన్న అన్నదమ్ములను కూడా విడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొందరి ఇళ్లల్లో ముఖాముఖి గొడవలు పడుతూ ఉంటారు. మరికొందరి ఇళ్లల్లో ముఖం మీద అనుకోకుండా లోపల మనసులో తిట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని మనసులో ఈర్ష్యలు, పగలు పెంచుకొని బంధువులతో చెడుగా చెప్పనట్లుగా చెప్పి తప్పు తన మీదికి రాకుండా చూసుకుంటారు. ఏదైనా ఉంటే ముఖం మీద అనడమే మేలు, అక్కడే తేలిపోతుంది. వీళ్ళకన్నా మనసులో ఈర్ష్యలు, పగలు, కుళ్ళులు పెంచుకునే వారే చాలా డేంజర్. ఇలాంటి వాళ్ళను అస్సలు నమ్మరాదు. ఇలాంటి తోటికోడళ్ళు ప్రతి ఇంట్లో తప్పకుండా ఉంటారు. వీరి గొడవల వల్ల సంసారం వీధిలో పడుతుంది. కాబట్టి కొత్తగా కాపురానికి వెళ్ళే అమ్మాయిలు ఆ ఇంట్లో ఉండే పెద్ద కోడలు ఏదైనా అంటే మా అక్కే కదా అని సరిపెట్టుకుంటే ఎలాంటి గొడవలు రావు. ఒకవేళ చిన్న కోడలు గొడవ పడితే సర్ది చెప్పి చిన్నపిల్ల తెలియక అని ఉంటుందిలే అని సరిపెట్టుకుంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలా ఇద్దరు సామరస్యంగా ఉంటే ఏ కుటుంబం విడిపోకుండా ఉంటుంది. వీరి గొడవల వల్ల చిన్నప్పటి నుండి కలిసి ఉండే అన్నదమ్ముళ్ళు విడిపోయి అత్తామామలు మనస్తాపానికి గురై జీవితం నరకంగా మారుతుంది. కాబట్టి ఇంటికి వచ్చే కోడళ్ళు కాస్త పెద్ద మనసు చేసుకుంటే ఎలాంటి పెద్ద పెద్ద సమస్యలు రాకుండా ఉంటాయి. అన్నీ సర్దుకుపోయి ముందుకు సాగితేనే జీవితం ఎంతో హాయిగా ఉంటుంది. మిత్రులారా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసి కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.